హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి హనుమకొండలోని లాల్ బహదూర్ కళాశాలలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఓటర్ల జాబితా సంపూర్ణంగా పారదర్శకంగా రూపొందేందుకు బిఎల్ఓలతో పాటు బిఎల్ఏల బాధ్యత కూడా ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మన ఫస్ట్ బాధ్యత మీరు కూడా అంతానే స్టేక్ హోల్డర్ మాతో పాటు మనం అందరికీ బాధ్యతకి పబ్లిక్ అందించడానికి, దీని తర్వాత రేషనలైజేషన్ చేయడానికి ఎక్కడ కూడా 1200 కంటే ఎక్కువ ఓట్స్ పడినాయి ఆ పోలింగ్ స్టేషన్ రేషనలైజ్ చేయడానికి మన తరఫున నుంచి కూడా 100% ఎఫర్ట్కి మన 100% ఎలెక్టర్స్ రావాలి. ఒక పర్సన్ కూడా మిస్ అవ్వకూడదు. మనం ఇంత ఎఫర్ట్ పెడుతున్నాము. ఒక జెన్యున్ ఓటర్ కూడా మిస్ అయితే, ఒక జెన్యున్ ఓటర్ కూడా డిలీట్ అయితే మన బిఎల్ఓస్కి 25th నుంచి వాళ్ళు ఫార్మ్స్ ఇవ్వడం వెళ్తారు. ప్రాక్టికల్ ఇష్యూస్ వాట్ ఆర్ దే ఫేసింగ్ ఇస్ ఈ వాళ్ళకి దొరకలేదు. ఈ పర్సన్ ఎక్కడ, ఈ పర్సన్ వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు దొరకలేదు. ఫోన్ నెంబర్స్ చాలా వరకు అప్డేటెడ్ లేదు, అడ్రస్ కూడా చేంజ్ అయినాయి. కానీ మీ తరఫు నుంచి మీరు హెల్ప్ చేస్తే అప్పుడు ఆ అడ్రస్ దొరుకుతాయి. సరే మా ఫలానా వ్యక్తి అక్కడ ఉంటున్నారు, అదే ఫస్ట్ థింగ్. దాని తర్వాత హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మీ అందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఈసీఐ నెట్ యాప్ ఉంది, యాప్ ద్వారా లేకపోతే ఆ పోర్టల్ ద్వారా 100% జెన్యూన్ ఉన్న ఓటర్స్ డ్రాఫ్ట్లో రావాలి. ఎవరు కూడా డ్రాఫ్ట్ నుంచి మిస్ అవ్వకూడదు. మాత్రమే డబల్ ఉన్న ఓట్స్, మాత్రమే డెత్ అయిన పర్సన్, మాత్రమే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినాయి, షిఫ్ట్ వాళ్ళు డెత్ అయిన వాళ్ళు అది అయిన తర్వాత చేంజ్ ప్రతి ఒక్క చేంజ్ అందరికీ హెల్ప్ అవసరం ఉంటుంది. బిఏలో నుంచి మీ అందరూ ఏమైనా డౌట్స్ మీకు ఇలా ఉంటాయి, మెయిన్ డౌట్స్ దీనికి సంబంధించి ఉంటాయి. ఈ ఫామ్ ఎలా నింపాలి, మన మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళతో మీరు డౌట్స్ క్లియర్ చేయండి. అండ్ ఫైనల్ మీకు ఒకటే రిక్వెస్ట్, కరెక్ట్ తెలిసినా కానీ పబ్లిక్లో మెసేజ్ ఇవ్వండి. మనము ఏమైనా మనం రాంగ్ మనం ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు, ఇంకా ఓట్ పోయింది, కానీ ఇప్పుడు ఏం పోలేదు. ఇది ప్రక్రియనే స్టార్ట్ కావాలి. ఇంతకుముందు ఏం చేసినారో అది కొన్ని ప్రీ-సైలెంట్ ఒక ఎక్సర్సైజ్, దాంట్లో దీనికి ఏమీ లేదు, దాంట్లో ఎవరికి కానీ అప్పుడు కూడా దీనికి ఏం సంబంధం లేదు. అండ్ ఎవరికి అయింది దానికి దీనితో ఏం సంబంధం లేదు. కంపల్సరీ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సిన ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది మనకు ఇంట్లో మాట్లాడడానికి అవకాశం ఏమి ఉండదు. కానీ ప్రతి వెంటనే పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ ఉంది. సో ఆ టైంలో మీ తరఫు నుంచి ఏమైనా ఇష్యూస్ మీకు అబ్జర్వ్ చేస్తే మీకు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు కూడా అప్పుడు ఆ మీటింగ్ టైంలో హైలైట్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్.